హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ శనగల ప్రసాదం. ఈ శనగ గుగ్గిళ్ళ ప్రసాదాన్ని చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఈ ఉడికించిన శనగల్లో ప్రోటీన్లు బాగా ఉంటాయి. శాకాహారులకి ఇది ఒక వరం లాంటిదన్నమాట. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఈ శనగలు బాగా సహాయపడతాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఉడికించిన శనగలు తినడం వలన మనకి ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే పాలల్లో ఉండే కాల్షియంకు సమానమైన కాల్షియం ఈ శనగల్లో ఉంటుంది. ఈ శనగల ప్రసాదం కోసం 1 కప్పు శనగలని ఓవర్ నైట్ నానబెట్టానండి. మార్నింగ్ వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లోకి తీసుకోవాలి. ఈ శనగలు మొత్తం మునిగే విధంగా వాటర్ పోసుకోవాలండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. నైట్ అంతా నానబెట్టలేని వాళ్ళు కనీసం 4-5 అవర్స్ అయినా కానీ నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో నానబెడితే ఇంకా త్వరగా నానిపోతాయి. మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోవాలండి. స్ట్రైనర్ సహాయంతో వాటర్ మొత్తం వంపేసి శనగల్ని పూర్తిగా వాటర్ ఏమీ లేకుండా వడగట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొంచెం జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కూడా వేసిన తర్వాత కొంచెంసేపు ఆగి 1/2 టీ స్పూను పసుపును వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగాక ముందుగా మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్నటువంటి శనగలని ఇందులో వేసుకోవాలి. శనగలు వేసిన క్లిప్ మిస్ అయిందండి. 2 మినిట్స్ శనగలు వేయించాక వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా శనగల గుగ్గిళ్ళ ప్రసాదాన్ని రెడీ చేసుకున్నాము. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ శనగల గుగ్గిళ్ళ ప్రసాదము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.